మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్తో ముగియనుంది. మహారాష్ట్రలో 5 గంటల వరకు ప్రచారానికి ఛాన్స్ ఉండగా జార్ఖండ్ తో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే అవకాశం ఉంది. ప్రచారానికి కొన్ని గంటలే ఉండడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రధాన పార్టీల నేతలు. ఇక ఎల్లుండి ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు, జార్ఖండ్లో 38 ఎమ్మెల్యే సీట్లకు సెకండ్ విడత పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈసారి 1,85,00,000 మంది యువ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్తో ముగియనుంది. మహారాష్ట్రలో 5 గంటల వరకు ప్రచారానికి ఛాన్స్ ఉండగా జార్ఖండ్ తో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే అవకాశం ఉంది. ప్రచారానికి కొన్ని గంటలే ఉండడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రధాన పార్టీల నేతలు. ఇక ఎల్లుండి ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు, జార్ఖండ్లో 38 ఎమ్మెల్యే సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాల్లో 25 ఎస్టీ, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 9,63,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈసారి 1,85,00,000 మంది యువ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నారు.